వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రఘురామ్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. రఘురామ్ గారు, అసలు ఏంటి సార్ ఈ టీటీడీ మాజీ ఏవిఎస్ఓ సతీష్ మరణం ఒక మిస్టరీగా మారింది. దానిపైన ఒక దర్యాప్తు జరుగుతోంది. దానిపైన వాస్తవాలు వెల్లడించాల్సిన పోలీసులు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వెంకటరెడ్డిని అరెస్ట్ చేయడం ఏంటి? హలో, వెంకటరెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తన గొంతుకు బలంగా వినిపిస్తున్నాడు. అప్పటి నుంచి కూడా చాలా సార్లు ఆయన మీద అరెస్ట్ చేయాలనే ప్రయత్నాలు జరిగినాయి. ఫస్ట్ లో ఒకసారి నోటీస్ ఇచ్చారు వైజాగ్ సంబంధించిన ఒక కేసులో. అప్పుడు 41 నోటీస్ ఇచ్చారు, అయిపోయింది. ఇప్పుడు వెంకటరెడ్డి మాట్లాడింది ఏం తప్పులేదు. ఎందుకంటే మీరు ఇది ప్రభుత్వ హత్య అని అంటే ఇట్లా అరెస్టులు చేసి మా గొంతు నొక్కేద్దామంటే లక్షలాది గొంతులతో అదే పలికిస్తాం. ఎందుకంటే ఇది కేవలం నిజాన్ని కప్పిపుచ్చడానికి మీరు చేసే ప్రక్రియగా భావిస్తాం. అంతేనా? ఇప్పుడు వెంకటరెడ్డి అరెస్ట్ తర్వాత మీరందరూ సైలెంట్ అయిపోయి భయపడిపోయి ఇక్కడితో ఆ కేసు గురించి కానీ దాని వెనుక నిజంగా ఎవరైనా ఉన్నారా లేరా ఏమి కానీ ప్రశ్నించకుండా ఉండరా? గట్టిగానే మాట్లాడతారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా మా అందరికీ సంక్రమించింది ధైర్యం. భయం అనేది జగన్మోహన్ రెడ్డి గారి రక్తంలో లేదు. ఆయన ఎమ్మటి తిరిగే ఏ కార్యకర్త ఎమ్మట వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి భయం తెలియదు, భయం ఉండదు. రెట్టించిన పట్టుదలతో ఇంకా ఎక్కువ మాట్లాడతారు. ఖచ్చితంగా ఆ నిజాన్ని నిగ్గు తేల్చే వరకు ఇది ప్రభుత్వ హత్యగానే మేము భావిస్తాం. కాదు సార్, ఇప్పటికీ 532 రోజులైంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. 793 కేసులు పెట్టారట, 397 మందిని రిమాండ్కు పంపించారట. మొన్న అసెంబ్లీలో హోంమంత్రి అనిత గారు మాట్లాడుతూ సోషల్ మీడియాకి సంబంధించి ఏదో చట్టం తీసుకొస్తామని చెబుతూ దాదాపు 1100 కేసులు సోషల్ మీడియా యాక్టివిస్టులపైన పెట్టామని అంటున్నారు. ఏంటి ఇన్ని కేసులు పెడుతున్నా, ఇంతమందిని రిమాండ్కు పంపించుతున్నా మీరేమి వెనకడుగు వేయరా? ఈ ప్రశ్నించే తత్వం మానుకోరా? 793 అనేది అది తక్కువ సంఖ్య. మా తమ్ముడు నాగార్జున చెప్పింది నాకు తెలిసి అది ఓన్లీ సోషల్ మీడియాకి సంబంధించి అయి ఉంటది. అది చెప్పడంలో పొరపాటు ఏమని చాలా ఇంకా వేల సంఖ్యలో ఉన్నాయి ఈ కేసులు. ఏ కార్యకర్త కూడా భయపడరు. మీరు కనుక ఇదే ప్రక్రియ మానకపోతే లక్షలాది గొంతులు రోడ్డెక్కుతాయి. మీ జైలు బరో కార్యక్రమానికి కూడా పిలిపిస్తాం భవిష్యత్తులో. మీ జైళ్లు సరిపోవు, మీ పోలీసులు సరిపోరు. రేపు ప్రధానమంత్రి కూడా వస్తున్నాడు సత్యసాయి జిల్లాకి. అక్కడికి ఆయనకు కూడా తెలిసేటట్టు రేపు మా ఉద్యమం ఉంటుంది. వెంకటరెడ్డిని తక్షణమే విడుదల చేయకపోతే దాని పరిణామాలు కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఆ స్థాయికి తీసుకెళ్తారా విషయాన్ని? ఖచ్చితంగా ఢిల్లీ స్థాయికి మాత్రం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఈ అక్రమ కేసుల గురించి, మా కార్యకర్తల దాడుల గురించి తీసుకెళ్లి ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. దానికి మించిన యాజిటేషన్ భవిష్యత్తులో చేయబోతాం. దానికి తగిన రీతిలో ఒక ప్లానింగ్ చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ముందుకు వచ్చే అవకాశం కూడా ఉంది. ఇట్లాగే కొనసాగుతాయి ఇవన్నీ. కానీ ఒక విషయం ఇక్కడ అర్థం కాని విషయం అంటే, కర్నూలు బస్సు ప్రమాదం జరిగినప్పుడు బెల్ట్ షాపుల్లో మందు తీసుకొని తాగి వాళ్ళు అక్కడ రోడ్లో పడిపోవడము, ఆ తర్వాత ప్రమాదం జరగడము, అంతమంది ప్రాణాలు పోవడం అని ఒక అనుమానం వచ్చినప్పుడు దాన్ని నివృత్తి చేయకుండా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి అందరినీ పిలిపించారు. అసలు బెల్ట్ షాపులు ఉన్నాయా లేదా, వాళ్ళు ఎన్ని గంటలకు ఎక్కడ బయలుదేరారు, ఎక్కడ తాగారు, ఆ తర్వాత ఎన్ని గంటల వరకు ఎక్కడ కూర్చున్నారు, ఈ డీటెయిల్స్ ఇవ్వకుండా మీ పార్టీ నాయకులకు నోటీసులు ఇచ్చి, మీ పార్టీ కార్యకర్తలకు నోటీసులు ఇచ్చి అందరినీ పిలిపించి విచారణ చేశారు. ఇప్పుడు సతీష్ మరణాన్ని అంశానికి సంబంధించి కూడా ఎక్కడా ఎటువంటి సమాధానం చెప్పకుండా ప్రశ్నించినందుకు మళ్ళీ వెంకటరెడ్డిని అరెస్ట్ చేశారు. అంటే మీరు ఏ ఇష్యూని తీసుకున్నా ఈ ప్రభుత్వానికి సంబంధించి దానిపైన సమాధానం రాదు, కేవలం అరెస్ట్ మాత్రమే వస్తుంది. సార్, ఇప్పుడు కర్నూలు ఇష్యూలో ఖచ్చితంగా అది లిక్కర్ నకిలీ మద్యం అని చెప్పి మా వాళ్ళు ఆరోపణ చేశారు. దానికి సంబంధించి మీరు ఎటువంటి ఇది కాదు అని నిరూపించలేకపోయారు. కేవలం నోటీసులు ఇచ్చి వీళ్ళని భయపెట్టి దీన్ని ఆపేద్దాం అనుకుంటే అది జరిగే పని కాదు. ఈ కేసులో కూడా మేము ముందు నుంచి చెప్తున్నాం, టీడీపీ వాళ్ళు ఇది వైసీపీ చేసిన హత్య అని చెప్పారు. దానికి ఎటువంటి వాళ్ళ మీద ఏ చర్య లేదు. ఐటీడీపీలో కానీ వాళ్ళ ప్రసార మాధ్యమాల్లో కానీ ఇది వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లుతా వాళ్ళు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. దాని మీద ఎటువంటి చర్యలు లేవు. మేము ఖచ్చితంగా ఇది ప్రభుత్వ హత్య అంటే ఎందుకుని అతని గొంతుకు నొక్కాలని ట్రై చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి చాలా ఆక్షేపణీయం. దీన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాం. బలంగా మా గొంతులు వినిపిస్తాం. లక్షలాది మంది ఇదే మాట రోజు మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. మాట్లాడి తీరుతాం.
రైట్, థ్యాంక్ యూ సార్ రఘురామ్ గారు.